పుల్లగూర కలుపుకొని తింటే ఒక ముద్ద ఎక్కువనే తింటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది కూర. మై కిచెన్. ఈరోజు తోటకూర పుల్లగూర వండుతున్నా. తోటకూర పుల్లగూర వండడానికి 2 పెద్దవి తోటకూర కట్టలు తీసుకొని ఇలా కాడలతో సహా వేయాలి. కాడలు నార తీయాలి. నార తీస్తే మంచిగా ఉడుకుతాయి. ఇలా గిల్లి నార తీస్తే మంచిగా వస్తాయి. మెత్తగా ఉడికిపోతుంది. కూర టేస్ట్ బాగుంటుంది. శుభ్రంగా కడుక్కొని జల్లి బేషన్లకు వడేయాలి కూర. ఇప్పుడు ఒక గిన్నెలో తోటకూర వేయాలి. ఇలా వేశాక 15 నుంచి 20 మధ్యలో పచ్చిమిరపకాయలు వేయాలి. కారం తగ్గట్టు. 1 పెద్ద ఉల్లిపాయ, ఒక 3-4 మీడియం సైజ్ టమాటాలు ఉన్నాక కొద్దిగా పసుపు కూడా వేయాలి. కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్లో అయితే 3 నుంచి 4 విజిల్లు పెట్టి బంద్ చేయాలి. కూర దగ్గరికి ఉడికేదాకా ఉంచాలి. వడ్డాక కొద్దిగా రాళ్ళ ఉప్పు, 2 రెమ్మల చింతపండు కడిగి నానబెట్టుకొని ఇందులో వేయాలి. తోటకూర పుల్లగూర కదా, కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది. టమాటాలు కూడా వేసాం కదా, 2 రెమ్మల చింతపండు కూడా వేయాలి. పుల్లగూర మెత్తగా ఉడికిపోయింది. ఇలా గంటతోటి ఇలా అనుకొని తర్వాత పప్పు గుత్తితోటి మెత్తగా రుబ్బుకోవాలి. ఇంకా టేస్ట్ చూసుకున్నా ఒకసారి. నాకు కారం సరిపోలేదు. కొద్దిగా కారం, ఉప్పు కూడా సరిపోలేదు. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. బాగా కలిపి పోపు చేసుకోవాలి. ఇప్పుడు తోటకూర తాలింపు పెట్టుకుంటాను. జీలకర్ర, ఆవాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఉల్లిపాయలు దంచాలి. పచ్చిమిర్చి దంచి ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయాలి. మన కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఇన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా మగ్గినవి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పోపు నీరు పోసి కలపాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ కూర మా నాన్నమ్మ బాగా చేసేది. మేము చాలా ఇష్టంగా తినేటోళ్ళం వేడి వేడి అన్నంలో.